వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎక్కువ సుఫలితాలను ఇస్తుంది, తక్కువ మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 నుంచి జన్మరాశిలో మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు. అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలో ఆయన 2 నెలల పాటు సంచారం కొనసాగించి తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రకంగా జన్మరాశిలోను మరియు ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోను ఈ మిథున కర్కాటక రాశుల్లో గురువు సంచారం వల్ల మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మంచి సఖ్యత ఏర్పడుతుంది, సహాయం అందుకోగలుగుతారు, వ్యాపార భాగస్వాముల నుంచి లాభాలు అందుకుంటారు, సమాజంలో వ్యక్తుల నుంచి కూడా వీరు పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసినటువంటి వీరి ప్రతిభకు, వీరి శ్రమకు, వీరి పనికి గుర్తింపు లభించి వీరు అభినందనలు కూడా అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో శని భగవానుడు సంచరిస్తున్నాడు. ముఖ్యంగా భాగ్యభావమైనటువంటి కుంభరాశిలోను, దశమ భావమైనటువంటి మీనరాశిలోను శని సంచారం వీరికి 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. భాగ్యభావంలో శని పూర్తిగా వీరికి అనుకూలతను ఇచ్చినప్పటికీ దశమ భావంలో వీరు పనిచేసేటువంటి పనికి, వీరి శ్రమకు, ప్రతిభకు తగిన ఫలితాన్ని మాత్రమే అందించగలుగుతాడు. ఈ రకంగా శని భగవానుడు ఏ రంగంలో పనిచేసే వారికైనా సరే వారి పనికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం అందించి తీరుతాడు. కాకపోతే పని ఒత్తిడి కానీ, పని శ్రమ కానీ, అలసట కానీ అధికంగా గురి కావాల్సి ఉంటుంది. ఈ పని ఒత్తిడి వల్ల, శ్రమ వల్ల, దశమ శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తగిన ఫలితాన్ని పొందినప్పుడు మాత్రమే వీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, ఇతరత్ర చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ మంచి అనుకూల వాతావరణం ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి లభిస్తుంది, ఈ శని యొక్క దశమ భావం వల్ల అని చెప్పుకోవచ్చు. ఇక దశమ భాగ్యభావాల్లో ఈ సంవత్సరం అంతా కూడా రాహు సంచారం కొనసాగుతోంది. ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు 2025 మే 18 తర్వాత భాగ్యభావమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ దశమ భాగ్యభావాలు రెండూ కూడా రాహు సంచారం మిథున రాశి వారికి అనుకూలతని, సుఫలితాలని అందించే వ్యవహారం ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు కానీ, విదేశాల్లో చదువుకునే వారికి కానీ, విదేశాల్లో ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి కానీ ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన అవకాశాలను పొందగలుగుతారు, నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. ఈ రకంగా రాహువు ఈ సంవత్సరం మిథున రాశి వారికి పూర్తిగా సహకారాన్ని, లాభాన్ని, అవకాశాలని అందిస్తాడు. 2025 మే 18 నుంచి కేతువు తృతీయ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు చతుర్థ భావంలో సంచరించేటువంటి కేతువు, అనగా కన్యా రాశిలో సంచరించేటువంటి కేతువు మిథున రాశి వారికి చతుర్థ భావమైంది. 2025 మే 18 తర్వాత ఆయన తృతీయ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతో వీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రకంగా భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటు జనాల యొక్క సహకారం వల్ల మీరు అనుకున్న పనులు చాలా వరకు నిరాడంబరంగానే పూర్తి చేయగలుగుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేటువంటి కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు మిథున రాశి వారు ఈ సంవత్సరం కేతు గ్రహం వల్ల. ఇక 2025లో ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో అనగా
ఈ మీన మేష రాసుల్లో ఆయన సంచారం, మీన మేషరాశుల్లో ఆయన సంచారం 10-11 భావాల్లో వీరికి విశేషమైన శుభలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కుంభ, మీన, మేషరాశుల్లో సంచరిస్తూ 9, 10, 11 భావాల్లో సంచరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తాడు. ప్రభుత్వ సహకారాన్ని కూడా వీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, ఆదాయము కనిపిస్తుంది. అలాగే 2025 ఈ మిథున రాశి వారికి 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల రాజకీయ నాయకుల సహకారం కానీ, అధికారుల సహకారం కానీ, ప్రభుత్వ సహకారంతో ఆర్థికపరమైనటువంటి ఒక రకమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ఈ రకంగా ఈ 9, 10, 11 భావాల్లో రవి సంచారం సమయంలో కానీ, తృతీయ భావంలో రవి సంచారం సమయంలో కానీ అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది. మరి 2025లో షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ మిథున రాశి వారికి 2025 జూన్, జూలై మాసాల్లో తృతీయ భావమైనటువంటి కన్యా రాశిలోను, అలాగే అక్టోబర్, నవంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఒక ప్రధానమైనటువంటి వివాదం నుంచి మీరు బయటపడతారు. లేకపోతే ఒక కోర్టు వ్యవహారం నుంచి మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన భూములు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, కుటుంబంలోని శుభకార్యాల కోసం విపరీతంగా మీరు ఖర్చు చేసి ఆ ధనాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందించేటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున రాశి వారికి గురువు, శని, రాహువు, కేతువు, రవి, కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు, సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూల గ్రహాల్లో సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులతో వివాదాలు కానీ, లేకపోతే కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక నిత్యం సూర్యారాధన చేయండి. మిథున రాశి వారి సంవత్సరంలో ఉదయం పూట నిద్రలేసిన వెంటనే స్నానమాచరించి సూర్య భగవాన్ని దర్శించుకుని స్వామివారికి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు చేయండి. 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. అలాగే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక అకారణమైనటువంటి కలహాలకి, లేకపోతే వాహన రిపేర్లకి, భూముల వివాదాలకి కారణమవుతున్నాడు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. మంగళవారం రోజు పేదవారికి 1 కేజీ ఎర్ర కందిపప్పును దానం చేయండి. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున రాశి వారికి చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ మరింతగా అభివృద్ధి పథంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.